ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: భోగాపురం విమానాశ్రయం నిర్మాణం ద్వారా ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలతో పాటు వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అమరావతి రాజధాని గ్రామాల్లో 900 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. వికసిత్ భారత్ సాధనకు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ఎంతో అవసరమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చెప్పారు. ఇక వివరాలు: విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు సంబంధించి ట్రయల్ రన్ ఈ రోజు నిర్వహించారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు విమానయాన శాఖ అధికారులతో కలిసి వచ్చారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం ద్వారా ఉత్తరాంధ్రకు ఉపాధి అవకాశాలతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేస్తూ, భోగాపురం అంతర్రాష్ట్రీయ విమానాశ్రయంలో మొట్టమొదటిసారి ఈ రోజు టెస్ట్ ఫ్లైట్ కింద ఎయిర్ ఇండియా వాళ్ళ తాలూకు సహకారంతో ఇక్కడ ల్యాండ్ చేయించాం. ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం అందరికీ కూడా ఈ శుభ సందర్భాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆనాడు 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది. కానీ అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైన 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ని నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు. అమరావతి రాజధాని గ్రామాల్లో 900 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. రాజధాని గ్రామం ఐనవోలులో శాసనసభ్యులు శ్రావణ్ కుమార్తో కలిసి మంత్రి గత రాత్రి పర్యటించారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో పాల్గొని రాజధాని గ్రామాల అభివృద్ధిపై గ్రామస్తుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఇప్పుడు విలేజ్లు 29 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడానికి దాదాపు 900 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. మళ్ళా గ్రామాల్లో విజిట్ చేసి వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇస్తే అవి కూడా తీసుకుని మార్పులు చేర్పులు చేస్తామని ఉద్దేశం మీటింగ్ పెట్టాం. ఏదైతే డిజైన్ చేసాం ఆ డిజైన్ లో ఎవరు కూడా అబ్జెక్షన్ ఏం పెట్టలేదు. అవన్నీ పర్ఫెక్ట్ గా చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా 6 నెలల లోపల పూర్తి చేస్తామని చెప్పాం. దాంతో మరికొన్ని రిప్రజెంటేషన్ ని శాసనసభ్యులకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అనేక సమస్యలు అంటే ఊరికి సంబంధించి చెప్పారు. వాటిలన్నిటి కూడా చేస్తామని యాక్చువల్ గా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మాతృభాషను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ పేర్కొన్నారు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ, న్యాయమూర్తులకు ఆంగ్లంతోనే ఎక్కువ సంబంధం ఉంటుందన్నారు. చట్టాలు, తీర్పులు ఆంగ్లంలోనే ఇస్తున్నామన్నారు. రాచరిక, జమీందారు పాలనల్లో తెలుగు భాషకు అపాయం కలగలేదని తెలిపారు. ఆంగ్లేయుల పాలన వల్ల ఇప్పటికీ ఆంగ్ల భాషలోనే చట్టాలను, వైద్య, న్యాయ విద్యను చదువుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ రోజు తెలుగు మహాసభల్లో మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జీసీఎస్కే పాల్గొన్నారు. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు చర్చి సెంటర్లో లూయి బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి మంత్రి ఈరోజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. అంధులకు 6,000 రూపాయల పింఛన్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్గా వీబీజీ రామ్జీగా మార్చడాన్ని తిరుపతి జిల్లా వాసులు స్వాగతిస్తున్నారు. ఈ పథకంలోని పని దినాలు 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పని దినాలు పెంచడం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతామని తిరుపతికి చెందిన బాబురెడ్డి పేర్కొంటూ, మేము జాతీయ ఉపాధి పథకం చేసుకుంటున్నాము. ఇప్పుడు వికసిత్ భారత్ పేరు మార్చి మేము 100 రోజుల నుంచి 125 రోజులకి పెంచిన దాని వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. దీనివల్ల మేము జీవనోపాధి పెంచుకుంటున్నాము. దానివల్ల మేము బతుకుతున్నాము. దీనివల్ల మేము ఎక్కువ మాకు ఆదాయం వస్తున్నది. 25 రోజులు పెంచిన దానికి గాను నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మేము వికసిత్ భారత్ సాధించడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ఎంతో అవసరమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు.
విజయవాడలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర స్థాయి ఖాదీ మహోత్సవ్ 2025-26లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన గత రాత్రి ప్రారంభించారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందేలా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ కోరుతూ, దేశం నలుమూలల నుంచి అందరూ ఇక్కడ ఎగ్జిబిషన్ కి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ ని డిస్ప్లే చేసి ఈ 10 రోజులు విజయవాడ నగర వాసులకి దేశ విదేశాలకి ఖాదీ మెటీరియల్ ని ఇక్కడ మనకు అందుబాటులో ఉంచారు. స్వదేశీ వస్తువులు వాడే కార్యక్రమంలో భాగంగా ఈ ఖాదీ ఇండస్ట్రీస్ చక్కగా పెరగాలి. ఇవాళ ఏఐసి ఆధ్వర్యంలో జియో ట్యాగింగ్ కూడా కొన్ని సంస్థలకు చేశారు. మార్కెటింగ్ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. PMEGP-లో ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకి లోన్లు వచ్చి సబ్సిడీ లోన్లు వచ్చి వాళ్ళు సొంతగా తమ కాళ్ల మీద తాము నిలబడేటట్టు చేశారు. భారత ఎన్నికల కమిషన్ ఈసీఐ నెట్ యాప్ను మరింత ప్రజోపయోగంగా తీర్చిదిద్దేందుకు ఓటర్ల నుంచి సూచనలు కోరుతోంది. ప్రతి ఒక్కరూ ఈసీఐ నెట్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులోని సబ్మిట్ ఏ సజెషన్ ట్యాబ్ ద్వారా తమ అభిప్రాయాలను ఈ నెల 10వ తేదీ వరకు తెలియజేయవచ్చునని పేర్కొంది. ఈ యాప్ ట్రయల్ వర్షన్ ద్వారా మెరుగైన ఓటర్ సేవలు, పోలింగ్ శాతం వివరాలు త్వరగా లభిస్తాయని వివరించింది. అధికారుల అభిప్రాయాలతో యాప్ను నిరంతరం మెరుగుపరుస్తుండగా ఈ నెలలోనే అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ యాప్ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో రేపటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. రాష్ట్రంలో 10,57,000 మంది 17 సంవత్సరాలలోపు వారు బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉందని పేర్కొంది. నీట్, జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని శిబిరాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లకు సూచించింది. విజయవాడ బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 36వ విజయవాడ పుస్తక మహోత్సవం జరుగుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం పుస్తక మహోత్సవం జరిగే 11 రోజుల్లో కనీసం 8 నుంచి 10 లక్షల మంది పుస్తక ప్రియులు వస్తారని అంచనా వేస్తున్నట్లు విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షులు టి మనోహర్ నాయుడు తెలిపారు. ఎక్కువగా యువత పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారని వివరించారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలలో ఈశాన్య తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఈరోజు రేపు దట్టమైన పొగమంచు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఆరోగ్యవరంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదయ్యింది. కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండూ ముఖ్యమేనని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. సంక్షేమాన్ని అమలు చేస్తూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తుందనే నమ్మకంతోనే పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం 18 నెలల్లోనే 25 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం ప్రభుత్వ కృషి, పట్టుదలకు నిదర్శనమని మంత్రి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం ద్వారా ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలతో పాటు వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అమరావతి రాజధాని గ్రామాల్లో 900 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. వికసిత్ భారత్ సాధనకు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ఎంతో అవసరమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.